చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొలువు తీరి మరో 4 రోజుల్లో ఒక నెల రోజులు పూర్తిగా వస్తుంది. టెక్నికల్గా చూస్తే రాబోయే జూలై 12కి నెల రోజులు పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటికీ 3 వారాల సమయంలో ఏదైతే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేయాల్సిన అనేక అంశాలు, ఆ సూపర్ 6 మేనిఫెస్టో కానీ లేకపోతే అనేక విషయాలు కానీ ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. రేపటి రోజున పెన్షన్లు ఇచ్చే రోజు కాబట్టి పెన్షన్లకి కొంత వెసులుబాటు కోసం ప్రయత్నాలు ఏదైతే మీరు చేస్తున్నారో చేయొచ్చు కాక, కానీ ఏదైతే మీరు చెప్పింది మా హామీలు అమలు చేయడం కోసం మేము సంపదని సృష్టిస్తాం, అప్పులు చేయం, అప్పులు ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రాన్ని అద్భుతంగా మారుస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు 3 వారాల్లోనే రాబోయే 2-3 రోజుల్లో ముఖ్యంగా 7,000 నుంచి 10,000 కోట్ల రూపాయలకి అప్పులు తెచ్చేదానికి ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో, అప్పులు తేవడము, సంక్షేమ పథకాలు ఇవ్వడం, మీరు కూడా అదే చేసినట్టయితే మరి మీరు చెప్పిన సంపదను సృష్టిస్తామని చెప్పిన మాట ఎటుపోయిందని అడుగుతున్నాం. మీకు సుదీర్ఘమైన అనుభవం ఉందని, మీరు సంపదను సృష్టించడం ద్వారా మాత్రమే మేము ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలని తూచా తప్పకుండా అమలు చేస్తామని ఏదైతే చెప్పారో వాటి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా వేచి ఉన్నారు. ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉండే విధంగా కాకుండా లబ్ధిదారులందరికీ మీరు చెప్పిన మేరకు, మేము చెప్పిన మేరకు కాదు సుమా, మీరు చెప్పిన మేరకు, మీరు హామీ ఇచ్చిన మేరకు అన్ని సంక్షేమ పథకాలు వరుస క్రమంలో ఖచ్చితంగా అమలు చేస్తారని ఎదురు చూస్తున్నారు. రేపటి రోజు ఏదైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కాకుండా మరో ఏర్పాటు ద్వారా ఇస్తామని ఏదైతే చెప్తున్నారో, మరో రేపటి రోజుకి ఒక్కసారికి మాత్రమేనా, లేకపోతే వాలంటీర్ల వ్యవస్థని సంపూర్ణంగా రద్దు చేస్తున్నామని చెప్పదలుచుకున్నారా? మరి అలాగైతే వాలంటీర్ల వ్యవస్థని కొనసాగిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యవస్థని కొనసాగించి తీరుతామని చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పడమే కాకుండా 5,000కు బదులు మీరు అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి మీరు 10,000 రూపాయలు ఇస్తా అన్నమాట ఏమైంది అని అడుగుతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి, ఓపెన్ అయ్యాయి కూడా. అనేక వెసులుబాటు కార్యక్రమాలకి అమ్మ ఒడిని మీరు తల్లికి వందనంగా ఏదైతే పేరు మార్చి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్న మాట సంగతి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధి ఏదైతే ఉందో విడుదలైంది. మరి ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న రైతు భరోసా సంవత్సరానికి 13,500 ఇచ్చే వైఎస్ఆర్సీపీని కాదని మిమ్మల్ని నమ్మి రైతులు ఓటేసి సంవత్సరానికి 20,000 ఇస్తారని ఆశపడి ఉన్నారు కదా మీ మాట ప్రకారం. దాని సంగతి మీరు ఏం చేయదలుచుకున్నారు? దాన్ని ఎప్పుడు ఇస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పమంటున్నాం. రేపు కాకపోతే ఎల్లుండి, కాకపోతే ఇచ్చే డేట్ చెప్పమంటున్నాం. దాంతోపాటు వీటన్నిటికన్నా ముఖ్యంగా వీటన్నిటి మీద మీరు శ్రద్ధ వహిస్తే మీకున్న అనుభవంతో బహుశా ఇప్పటిముప్పుడుగా సంపదని సృష్టించవచ్చు. కానీ మీ కాన్సన్ట్రేషన్ పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాల మీద దాడులు, చొరబాట్లు, వైఎస్ఆర్ గారి విగ్రహాల దహనం. నిన్న సోషల్ మీడియాలో చూసిన కొన్ని విజువల్స్ చాలా బాధాకరంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సతాయిస్తున్న తీరు. ఒక పండ్ల వ్యాపారి, ఏదో జామకాయలు మామిడికాయలు అమ్ముకునే ఒక తోపుడు బండి వ్యాపారిని అతనికి ఎటువంటి హెచ్చరిక కూడా లేకుండా దారిన పోతున్న జేసీబీ, బహుశా మీరు
వేరే పని కోసం తీసుకెళ్తున్నారో తెలియదు కానీ నిర్దాక్షిణ్యంగా ఆ బండికి బ్లూ కలర్ వేసుంటే దాన్ని అణిచివేసిన తీరు, ఆ వ్యాపారికి నష్టం కలిగించిన తీరు పేద ప్రజల్ని భయభ్రాంతులను చేస్తున్నాయి. కాబట్టి మీకు గొప్ప మెజారిటీతో ఇచ్చిన అధికారాన్ని వయసులో పెద్దరికాన్ని చూపిస్తూ రాబోయే రోజుల్లో మీ శ్రద్ధనంతా కూడా సంపదను సృష్టించి మీరు ఇచ్చిన మాటలన్నింటినీ నిలబెట్టుకొని జనరంజకమైన పాలన చేయాలే కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధించడం, నాయకుల విగ్రహాలు వైఎస్ఆర్ గారి విగ్రహాలు తగలబెట్టడం, లేకుంటే చిరు వ్యాపారులను బెదిరించడం, మీకు ఓటేయలేదనే కక్షతో గ్రామాల్లో వాళ్ళ మీద దాడులు చేసి విచ్చలవిడిగా కొడుతుంటే మీ కార్యకర్తల్ని ఆపకపోవడం, ఇవన్నీ కూడా మానవత్వ కోణంలోకి రావు. కాబట్టి వయసు రీత్యా సీనియర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ దశలో 4 పుణ్యం సంపాదించే కార్యక్రమాలు చేయాలి కానీ ఇలాంటి అరాచకమైన కార్యక్రమాలకి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా ఈ విషయాల మీద మేము ఇప్పటికే గవర్నర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం అయింది మా పార్టీ తరఫున. కాబట్టి మీ అంతట మీరే సంయమనం పాటించమని మీ కార్యకర్తలకి పిలిపించి మీ శ్రద్ధని సంపదను సృష్టించడం మీద పెట్టాలని, తద్వారా మీరు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తారని ఆశిస్తా ఉన్నాం.